అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ టు లైఫ్ బై స్పందన. ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే రోజు నేను లంచ్కి మటన్ కర్రీ అండ్ రోజానా రైస్ మీకు తెలుసా? మీకు తెలిస్తే మాత్రం నాకు కూడా అసలు వాటితో ఏం రెసిపీస్ చేసుకోవచ్చు నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేను చాలా డేస్ నుంచి రోజానా రైస్ అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నా. సో ఒకసారి అయితే తెప్పించిన, నాకైతే పెద్దగా వర్త్ లాగా అనిపించలేదు. వండుతుండే సేమ్ బాస్మతి రైస్ లాగానే ఉంది ఫ్లేవర్ అంతా, కాకపోతే సేమ్ మన సాంబార్ రైస్ లాగానే ఉంది, జస్ట్ ఒక ఫ్లేవర్ ఒకటి యాడ్ ఆన్ అవుతుంది అంతే. సో ఇంకా ఆ రోజు మదర్స్ డే కాబట్టి ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇక్కడ మా పిల్లలు కూడా నాకు విష్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను రోజానా రైస్తో బగారా అన్నం అయితే చేసిన. ఫ్లేవర్ఫుల్గా ఉంది, కాకపోతే ఓన్లీ ఫ్లేవర్ కోసమే మనం యూజ్ చేసుకోవాలి దాన్ని. గ్రెయిన్ కూడా బాగా సన్నమేం కాలేదు, కొంచెం లావుగానే అనిపించింది. సో నెక్స్ట్ టైం ఫర్దర్గా ఇంకా చేస్తుంటే మనకి రెసిపీస్ దాన్ని ట్రై చేస్తుంటే మంచిగా వస్తుందేమో చూద్దాము. సో ఇంకా నేను ఒక పక్కన మటన్ కర్రీ చేస్తున్నా, బగారా రైస్ కూడా తొందరగానే అయిపోయింది నాది. ఫస్ట్ పిల్లలకి ఆకలిస్తాను తొందరగా రైస్ అయితే చేసిన, దాని తర్వాత మటన్ కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేసిన. ఇప్పుడైతే నేను ఇంకా ఊరికి వెళ్తున్నా, నేను ఈ నెక్స్ట్ డేనే ఊరికి వెళ్తున్నా. సో అంతే మీగడంతా స్టోర్ చేసి పెట్టేసుకున్నా, దాన్ని ఇంకా నెయ్యి చేద్దాము, తర్వాత ఇంకా సతీష్ అయినా యూజ్ చేసుకుంటాడు కదా, మళ్ళీ వచ్చేసరికి ఆ మీగడంతా ఖరాబ్ అయిపోతుంది. లాస్ట్ టైం అట్లనే నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏముందిలే మీగడం ఖరాబ్ అవ్వదు కదా అని అనుకున్నా, కానీ వచ్చేసరికి కంప్లీట్గా బాక్స్ పెద్ద బాక్స్ మీగడంతా పడేయాల్సి వచ్చింది. మొత్తం అది ఫంగస్ వచ్చింది, స్మెల్ కూడా ఘోరంగా వచ్చి ఉండే. అంత మీగడ నేను అన్ని రోజులు స్టోర్ చేసి లాస్ట్కి పడేయాల్సి వచ్చింది. సో ఇక్కడ నేను అందుకే నెయ్యి అయితే చేస్తున్నాను.
నేనైతే రెగ్యులర్గా ఇంట్లో నెయ్యి చేస్తూ ఉంటా. సో నేను బయట నెయ్యి వాడతా, అట్ ద సేమ్ టైం ఇంట్లో చేసిన నెయ్యి కూడా వాడతా. కొన్ని డిషెస్లోకి మనం ఇంట్లో చేసిన నెయ్యి అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదు. సో అందుకనైతే నేను బయట నెయ్యి యూజ్ చేస్తా. సో ఇంకా పిల్లల కోసం కూడా మా మమ్మీ వాళ్ళు ఎక్కువ ఆవు నెయ్యి యూజ్ చేయమని చెప్పారు. ఇంకా అందుకే మనం ఇంట్లో బఫెలోకి చేస్తాం కానీ ఆవు నెయ్యి చేయలేము కదా. సో అట్లా నేను రెండిట్లో కంపారిటివ్లీ ఆవు నెయ్యి ఎక్కువ పిల్లలకైతే యూజ్ చేస్తాను. 1 మంత్ ఉండను కాబట్టి ఈలోపు ఆ మీగడ కూడా ఖరాబ్ అయిపోతుంది అనేసి నేను ఇంకా టైం అసలు చాలా 2-3 డేస్ నుంచి అనుకుంటున్నా చేద్దామని. ఇంకా ఫైనల్గా వెళ్ళే ముందు రోజు హడావిడిగా అన్ని పనులు, ఒక పక్క సదురుకోవడం, ఒక పక్క వంటలు, మళ్ళీ నాకు మార్నింగే ట్రైన్. సో చూద్దాము అనేసి డిలే అయ్యి ఫైనల్గా ఈరోజు నెయ్యి కూడా చేస్తున్నా. మంచిగా ఉంటుంది అసలు, ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది అంటే మనం నెయ్యిని మంచిగా మీగడ తీసినప్పుడల్లా మనము ఒక 2-3 డేస్కి ఒకసారి పెరుగు యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసి అట్లనే ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, బయట పెట్టద్దు. అది మంచిగా తోడులాగా మంచిగా వస్తుంది అనమాట. అప్పుడు మనకి నెయ్యి కూడా ఏది వేస్ట్ అవ్వకుండా కంప్లీట్గా నెయ్యి బాగా వస్తుంది. చూసిరు కదా ఆ చిన్న గిన్నెలో టిఫిన్ బాక్స్లోకే నాకు దగ్గర 250 ml పైనే వచ్చింది. 250 ml పైన వచ్చింది అంతే. 250 ml to 300 ఉంటుందేమో. మా ఖుషి అయితే వాళ్ళ నాన్న ఫోను ఖరాబ్ చేసింది, అది డ్యూటీ ఫోను. ఇప్పుడు ఆ ఫోన్స్ గురించే మాకు డిస్కషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్లో అన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సేల్స్ ఉన్నాయి కదా. సో మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయి, మీకు కావాల్సినవన్నీ మంచిగా ఇప్పుడే పర్చేస్ చేసేసుకోండి. సో అలా మేము ఫోన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అది డిస్కస్ చేసి వచ్చేలోపు నాకు ఇక్కడ మీగడంతా పొంగిపోయింది. అసలు నేను పెద్దగా పెట్టినా చూసుకోలేదు, మొత్తం పొంగిపోయింది. మొత్తం ఏం కాదు, కొంచెం అట్లా పొంగిపోయింది. ఇంకా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బెటర్, మళ్ళీ మొత్తం అది మాడిపోతే కదా అనేసి ఇంకా నేనైతే అక్కడ క్లీనింగ్ అయితే చేస్తున్నా. చాలా బిజీగా ఉన్న రోజు తొందరగా అయిపోవాలని అనుకుంటాం కదా, కానీ అస్సలు ఆ రోజు మాత్రం మన ఇంట్లో పనులు అస్సలు కావండి. ఇంకా మెయిన్గా సండే రోజు ఏమైనా మనం నాన్ వెజ్ పెట్టుకుంటే ఇంకా అసలే కావు. అసలు డే అంతా ఎట్లా పాస్ అవుతుందో అర్థం కాదు. నాకైతే వంట వేసి బోళ్ళు తోమేసరికి సాయంత్రం 4-5 అవుతుంది సండే రోజు మాత్రం. ఇంకేమైనా మంచిగా నీట్గా ఎంజాయ్ చేస్తూ తిందామంటే ఆ టైం అవుతుంది. ఇంకా ఆ రోజు సండే కదా, వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా ఇంకా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిందంటే సరే బాక్స్ పెట్టిద్దాం అనుకున్నా. ఇంకా మటన్ అస్సలు కుక్ అవ్వట్లేదు. ఒక 3 times సరేలే ఒక 6 విజిల్స్ 8 విజిల్స్ పెట్టిన, అవ్వలేదు, ఉడకలేదు. మళ్ళీ పెట్టిన, అట్లా ఒక 2 times పెట్టాల్సి వచ్చింది. దానివల్ల మా లంచ్ టైం అయితే 3 అయిపోయింది. పాప మా అన్న కోసం బాక్స్ ఇస్తామని చెప్పినాం కదా, అన్నకి ఇచ్చేసరికి కూడా 2:30 అయింది. సో ఇక్కడైతే రైస్ అయితే పెడుతున్నాము. ఫస్ట్ అయితే రైస్ అయితే మళ్ళీ బాక్స్లో పెట్టేసి పెడదాము, మళ్ళీ కర్రీ అయినాక మళ్ళీ కర్రీ కూడా పెడదామని అనుకున్నాము. ఇంకా రైస్ ఇక్కడ టేస్ట్ చేపిస్తున్నా నేను, ఫస్ట్ టైం చేసిన కదా ఆ రోజాన రైస్తోని.
మళ్ళీ అడుగుతారు కదా ఒకటేసారి చేసి పెడదామని. ఇంకా మా పిల్లలైతే సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇచ్చిండ్రో అప్పటి నుంచి రోజు నాకు అసలు హాఫ్ అన్ అవర్కి అమ్మ ఏమైనా కావాలి, అమ్మ ఏమైనా కావాలి. అది తింటున్నారు, మళ్ళీ అది అరిగిపోతుందో లేదో కూడా అర్థమవుతలేదు. మళ్ళీ హాఫ్ అన్ అవర్కే మళ్ళీ ఇంకేమైనా కావాలి. అబ్బా ఇంకా వీళ్ళ నాన్న డ్యూటీస్కి నేను ఒక్కదానికి నాకైతే అసలు టార్చర్ లాగుంది. వీళ్ళకి ఏమైనా ఇంట్లో చేసి పెడితే హ్యాపీగా తినొచ్చు కదా, అట్లా కూడా తినరు. ఇక్కడ షుగర్ చూడండి, ఎంత షుగర్ కంటే అసలు లెమన్ జ్యూస్లో ఎక్కువ షుగర్ తీసుకుంటుంది కదా ఆబ్వియస్లీ. ఆ షుగర్ వేస్తే సరిపోలేదంట, వాళ్ళ నాన్న వేసింది. అసలు మళ్ళీ యాడ్ చేస్తే అప్పుడు తాగిర్రు. ఆ లెమన్ జ్యూస్ తాగడం కంటే సగం కింద పడేయడం ఉంటుంది, ఆ కింద మొత్తం అతుకుతూ ఉంటుంది. నాకు ఇంకా అసలు డే అంతా అదే పని అనమాట, వీళ్ళతోని సదరడము, క్లీనింగ్ చేయడము, మాపింగ్ చేయడము అలా. ఇంకా ఈ లెమన్ జ్యూస్ ఉంటే మాత్రం ఇంకా టూ మచ్గా ఉంటుంది నాకు వర్క్. సో అట్లా లెమన్ జ్యూస్ కూడా చేసిన, ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తాగిన. కాలుతుందా? ఉడికిందా? ఇంకొంచెం ఉడకాలి కదా. చూస్తూ ఉండగా ఫైనల్గా 2:30కి అట్లా నా కర్రీ కూడా రెడీ అయిపోయింది. అసలు మేమున్న ప్లేస్లో నాకు ఈ మటన్ అస్సలు నచ్చదు, అందుకే మేము మటన్ ఎక్కువ తెచ్చుకోము, ఎక్కువ చికెనే తెచ్చుకుంటాము. దీనివల్ల నాకు ఒక పెద్ద ప్రాబ్లం కూడా వచ్చింది. నైట్ అయితే హెవీగా అసలు హెల్త్ నాది అస్సలు బాగాలేదు. ఇంకా నా నెయ్యి కూడా చూసిరు కదా, ఇది 500 ml జారు, నాకు ఆల్మోస్ట్ సగం పైనే వచ్చింది. నేను అన్నట్టుగా 250 to 300 ml ఉంటుందేమో. ఇంకా లంచ్ అయిపోయాక ఇంకా ఖుషికి జిన్నుకి కూడా ఫుడ్ తినిపించేసిన. ఇక్కడ నేను నా లగేజ్ కూడా చదువుకున్నా, ఇంకా మొత్తం కంప్లీట్గా చదవలేదు, జస్ట్ ఇంకొక 10% అట్లా బ్యాలెన్స్ ఉంది. సో అట్లా మా లంచ్ బగారన్నము, మటన్ కర్రీ అంతే. ఎక్కువ మాకు అసలు మటన్ కర్రీ చేసుకుంటే మా తెలంగాణ సైడ్ మటన్ కర్రీ అంటే ఏదో హ్యాపీగా ఫీల్ అవుతాం, ఏదో సెలబ్రేషన్ లాగా. ఏ ఫంక్షన్ ఉన్నా మటన్ కర్రీ లేకుండా అయితే ఉండదు. సో మేము మటన్ తెచ్చుకున్న రోజు ఇంకా మా సతీష్ అయితే థమ్స్అప్ కావాలి ఖచ్చితంగా, అట్లా ఫీల్ అవుతాడు అనమాట. సో ఇంకా లగేజ్ అయితే ప్యాకింగ్ చేస్తున్నా. నా హెయిర్కి క్లచ్ చూసిరా మీరు, అసలు నా హెయిర్ని కూడా నాకు మేనేజ్ చేయడం ఎట్లనో అర్థమవుతలేదు. హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నా, కాకపోతే మరీ షార్ట్ అయిపోతుందేమో, మళ్ళీ అది పెరగడానికి మళ్ళీ ఇంకొక 2 months వెయిట్ చేయాలి. ఇంకొక 2 months అయితే నాకు 1 year అయిపోతుంది.
సో ఇంకా 1 ఇయర్లో నాకు ఇంత హెయిర్ గ్రో అయింది, మంచిగానే అయింది. కాకపోతే ఇంకా ముందుకు రాకుండా ముందు పాట అంతా కొంచెం ఈ కుకింగ్ చేసేటప్పుడు కొంచెం బిజీగా ఉన్న టైంలో కొంచెం ఇంకా సమ్మర్ కాబట్టి అంత నచ్చట్లేదు. అందుకే ఇంకా క్లచ్ అయితే పెట్టుకున్నా. కామెడీగా ఉంది, కాకపోతే నాకు సఫకేటింగ్ లాగా అనిపిస్తుంది. అంత ముందుకు వస్తుంటే చిరాకుగా ఉంది. సో అదైతే ఖర్చు పెట్టుకున్నాం. ఆల్రెడీ బట్టలన్నీ సదిరేసుకున్నా. ఇంకా చిన్నవి ఉంటాయి కదా మన డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్, అవన్నీ అయితే సదురుకుంటున్నా. సో ఇక్కడ అన్నీ ఇంకా పిల్లల కోసం ఇంకా వాళ్ళ టూత్పేస్ట్, క్రీమ్ అవన్నీ టైంకి ఇంకా నిండుకు వస్తున్నాయి. ఇంకా అందుకే అవన్నీ తెప్పించుకున్నా. ఈ శాస్త్రీ బామ్ అయితే నాకు ఖచ్చితంగా ట్రావెలింగ్లో ఉండాల్సిందే. అసలు నాకు ఊకే అప్పుడప్పుడు హెడేక్ అని బాగా వస్తూ ఉంటుంది. ఇంకా అది కొంచెం అప్లై చేసి పండుకుంటే ఫుల్గా నిద్ర వస్తుంది. సో అందుకే ఖచ్చితంగా నేను అది తెప్పించుకుంటా. ఇంట్లో నా దగ్గర ఉంది, బట్ ఆల్మోస్ట్ అయిపోనీకి వస్తుంది. సో అందుకే వెళ్ళేటప్పుడు తీసుకుంటే బెటర్ అని. ఇదైతే మా సతీష్ వాళ్ళది వాళ్ళ రైల్వేలో ఇచ్చిన పౌచ్ అనమాట. సో అది నేను ఇట్లా యూజ్ చేస్తున్నా. వాళ్ళ డైలీ బ్రషెస్ అవన్నీ పెట్టుకోనికి ఇచ్చిరనమాట. సో నేను తీసేసుకొని నేను ఇట్లా యూజ్ చేసుకుంటున్నా. సో అట్లా 2 పౌచెస్లో ఒక దాంట్లో అవి, ఒక దాంట్లో మేకప్కి సంబంధించినవన్నీ పెట్టేసుకొని సర్దుకుంటున్నాను. ఆయన నా వెయిట్ లాస్ ఆపేస్తున్నా అని షార్ట్ అయితే అప్లోడ్ చేసినా కదా, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను చాలా ఓపెన్ అయ్యి మాట్లాడుతున్నా అని నాకు కూడా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు మంచి కామెంట్స్ పెడుతున్నారు. అది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎందుకు ఆపిస్తున్నాను నేను చెప్పినా కదా, అది రీజన్ నాకు వ్యాలిడే అనిపించింది, మీకు కూడా వ్యాలిడే అనిపించింది. ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూ చేయడం కంటే కంప్లీట్గా ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయడం బెటర్ కదా. ఎందుకంటే నాకు ఈ 1 మంత్ మొత్తం చాలా తిరగడం ఉంటుంది. ఇంకా మనం వచ్చినామంటే అమ్మ వాళ్ళకైనా అత్తమ్మ వాళ్ళకైనా ఎవరైనా స్పెషల్స్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి వద్దు అంటే కూడా వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా. సో నేను కూడా తినాల్సి వస్తుంది. కొంచెం క్యాలరీస్ తిన్నా మీరు జనరల్గా నేను ఒక చాక్లెట్ తింటేనే మీ షుగర్ ఉంది అని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇంకా ప్రతిదీ ఇట్లా చెప్తా ఉంటే బాగోదు చూసే వాళ్ళకి కూడా. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు, ఈమె మొత్తం చీట్ మీల్సే చేస్తుందని. అందుకనే అట్లా కాదు, చేస్తే పర్ఫెక్ట్గా చేద్దామనేసి నేను ఫిక్స్ అయిపోయి అయితే వీడియో అప్లోడ్ చేశాను. సో ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కే మాకు ట్రైన్ 7 o'clockకే ఉందన్నమాట. 7:30 అంతే, 7 o'clock ఉంది. మేము 6:25కి ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఏడు షాప్ లోపల ఉన్నాయా? వద్దులే. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎంత సిక్కున్నా అంటే. లిటరలీ నాకు నైట్ 1:30 వరకు వామిటింగ్స్ అయినాయి. 4 o'clockకి మళ్ళీ లేచిన. 7 o'clockకి మాకు ట్రైన్ ఉంది కాబట్టి ఇంకా పిల్లల కోసమే జస్ట్ వైట్ రైస్ చేసి కర్డ్ రైస్ అయితే పెట్టేసుకున్నాను. నా కోసం నేను ఏం వండుకోలేదు, అస్సలు ఓపిక కూడా లేదు. ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తాను, నీకు హెల్త్ బాగాలే కదా, పిల్లల్ని మేనేజ్ చేయగలుగుతావో లేదో, వద్దులే అని అన్నాడు. ఇంకా నేను వద్దు, క్యాన్సిల్ చేయకు ఉండని, మార్నింగ్ వరకు ఒక 2 hours పడుకున్నా నేను సెట్ అవుతా కావచ్చు, చెప్పలేను కదా అనేసి. సో నేను ఎగ్జాక్ట్ 1:31కి అట్లా పడుకుంటే 4 o'clock వరకు మంచిగా పడుకున్నా. నాకు ఆ పడుకున్న ఒక 2-3 hours అయినా మంచి సౌండ్ స్లీప్లోకి వెళ్ళిన. సో అందుకే నాకు నిద్ర కూడా సరిపోయింది. సో ఇంకా మా ప్లాట్ఫామ్కి వచ్చేది కూర్చున్నాము. ఒక 15 to 20 minutes అయితే వెయిట్ చేసినాము. ఇంకా మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా నేను వాళ్ళ నాన్నని కూడా మిస్ అవుతూ ఉంటా ఆబ్వియస్లీ 1 month. సో
ఇప్పుడైతే అలా అన్నమాట. ఇంకా ట్రైన్లో కూడా ఎక్కేసినాం. మమ్మల్ని కూర్చోబెట్టేసి మా సీట్లో ఇంకా సతీష్ అయితే వెళ్ళిపోయిండు. నాగార్జున మామ తీసుకొస్తాడు, నాన్న చెప్పిండు. మేమైతే ఎక్కిపోతున్నాం అంటే మొత్తం వీడియో అయితే చూసేయండి. స్టేషన్ ఉన్నాడు. ట్రైన్ మాత్రం 4.5 hours డిలే. పక్క నాకు హెల్త్ బాగాలేదు, దాంతోపాటు ఈ ట్రైన్ కూడా 4.5 hours డిలే ఉంది. నైట్ 1 o'clockకి మేము రామగుండంలో రీచ్ అయినాము. అర్థం చేసుకోండి, 8 o'clock ఉండాల్సిన వాళ్ళము 1:30కి ఉన్నాము. 8 to 8:30 లోపు ఉండాలి. మా డాడీ వచ్చేసిండు మా కోసం లేట్ నైట్ కదా. చూడండి ట్రైన్లో మాతో పాటు అయితే బయట వెళ్తున్నాడు. నాకైతే హ్యాపీ అనిపించింది. పిల్లలు తాత తాత అంటుంటే మా డాడీ చూడండి ఫేస్ ఎంత వెళ్ళిపోతుందో. సో అట్లా ఫైనల్లీ మేమైతే మా హోమ్ టౌన్కి అయితే వచ్చేసినాము. వీడియోస్ అన్నీ కొంచెం లేట్ అయినా కానీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ గాయ్స్.